Kabi, when finishing? What time? Huh? Okay, very good. సో లోడింగ్ అయితే అయిపోతుందండి. ఈ నైట్ అయితే కదిలిపోతుంది చెప్పాను. ఆల్రెడీ కొన్ని హ్యాచ్లు అయితే క్లోజ్ కూడా చేశారు అనమాట. ఇప్పుడు మేము తీసుకెళ్తున్న కార్గో అయితే ఇదనమాట. మట్టి ఎర్రమట్టి లాగా ఉంది. అది దీన్ని ఐరన్ ఓర్ అంటారు. అది దీన్ని ఐరన్ తయారు చేయడం యూజ్ చేయడం చేస్తారండి. సో చూసారు కదా, మట్టి కూడా మన షిప్లో అయితే తీసుకెళ్తాము. అంత విలువైన మట్టి అనమాట. ఇది వెళ్ళిపోతుంది. సో షిప్ అయితే ఆస్ట్రేలియా అయితే కదిలిపోయింది. మేము చైనా అయితే వెళ్తున్నాం. నేను ఎక్కడైతే జాయిన్ అయ్యానో షిప్ అయితే అక్కడికి వెళ్తుంది. ఇక మాకు సేలింగ్లో రొటీన్గా మన పని అయితే డ్రైన్ పైపులు అయితే చేస్తున్నాం అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆ డ్రైన్ పైపులన్నీ హోల్స్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు వాటిని రిపేర్ అయితే చేస్తున్నాము. చూసారు కదా ఎంత పెద్ద హోల్ అయిపోయిందో. ఇప్పుడు దానికి కొత్త ఇది తయారు చేసి మళ్ళీ ఇప్పుడు ఇన్ ప్లేస్లో అయితే పెట్టేస్తాము. ఆల్రెడీ కొత్త పైప్ అయితే ఫిక్స్ చేసాము. ఇంకా దానికి వెల్డింగ్ అయితే బాకీ ఉందన్నమాట. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది అయితే ఇండోనేషియా ఐలాండ్ అండి. ఇప్పుడు చైనా వెళ్ళేటప్పుడు మాకు ఫిలిపినో, తైవాన్ ఐలాండ్స్ కూడా కనిపిస్తూనే ఉంటాయి. అయితే అక్కడ వర్షం పడుతుంది చూస్తున్నారు కదా. ఒక్కొక్కసారి మన షిప్ ఎదురుగా వర్షం పడినా కానీ అలా తప్పించుకొని అయితే వెళ్తామండి. అప్పుడప్పుడు అంటే పెయింటింగ్లు కానీ ఏదైనా ఇంపార్టెంట్ పని చేసేటప్పుడు మన షిప్ వర్షంలో తడవకుండా పక్క నుండి అయితే వెళ్తాము. ఇక అక్కడ షిప్ కూడా కనపడుతుంది చూసారు కదా. ఇదంతా ఏషియాలో ఏంటంటే మనకు ఐలాండ్లు కానీ ఇలా షిప్లు కానీ ట్రాఫిక్ అయితే ఎక్కువే ఉంటుంది. అయితే నిన్నంతా వాతావరణం కొంచెం వర్షం పడినట్టుగా మేఘాలతో ఉందండి. ఈరోజు అయితే మాత్రం ఎండ చెంచం లాడిచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ ఎండ దాటి తట్టుకోలేక నేను ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుని అయితే పని చేయాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ చాలా డ్రైన్లు అయితే హోల్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఇలా అన్నీ అయితే చేసుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు అయితే మాకు ఇంకో పని తగిలిందండి. ఇక అర్జెంట్ పైప్ అయితే చేయాల్సి వస్తుంది అన్నమాట. ఒక స్లడ్జ్ పైప్ లీక్ అవుతుంది. దాన్ని ఇప్పుడు రిపేర్ అయితే చేస్తున్నాము. ఆల్రెడీ కట్ చేసి తీసాను, చూడొచ్చు మీరు. ఇది స్లడ్జ్ డిశ్చార్జ్ పైప్ అనమాట. చూసారు కదా, లోపల కొద్దిగా ఆయిల్ కూడా ఉంది. సో ఇక్కడ పైప్ అయితే చూసుకోవచ్చండి. ఇది చూసారు ఎంత సన్నగా అయిపోయిందో. ఆల్రెడీ అంతకుముందు ఎవరో టేప్ అయితే పెట్టారు. సో ఇప్పుడు ఈరోజు ఈ పైప్ అయితే చేస్తున్నామండి. ఇక్కడ వెదర్ కూడా చూసుకుంటే చాలా రఫ్గా అయితే ఉందన్నమాట. చాలా పెద్ద పెద్ద అల్లలు అయితే వస్తున్నాయి, చూడొచ్చు మీరు. గాలి కూడా చాలా ఇసురుగా అయితే వస్తుందండి, చూడొచ్చు మీరు. నన్ను కూడా ఎలా ముందుకైతే తోసేస్తుందో చూడొచ్చు. అది ఆ పైప్ లోపల ఆయిల్ అయితే ఉందన్నమాట. దాని గురించి లోపల ఒక క్లాత్ అయితే పెట్టి తడిగుడ్డ, దాని లోపల ఇంకొంచెం వాటర్ అయితే పోస్తున్నాము. అంటే ఏదైనా కటింగ్ కానీ ఏదైనా గ్రైండింగ్ చేసినప్పుడు స్పార్క్ అనేది తగలకుండా అనమాట. ఇప్పుడు అది గ్రైండింగ్తో కట్ చేసి తీసాం కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా అయితే ఉందన్నమాట. దాన్ని మళ్ళీ గ్రైండింగ్ చేసి లెవెల్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు కొత్త పైప్ అయితే చేసామండి. ఆల్రెడీ మా వాళ్ళు ప్రైమర్ పెయింట్ కూడా వేసారన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు బ్లాక్ పెయింట్ కూడా వేసేస్తున్నారు, చూడొచ్చు మీరు. సో ఇలాగా ఏదైనా పని అయిపోయిన వెంటనే వీళ్ళు పెయింట్ కూడా అయితే వేసేస్తారండి వెంటనే. ఇక సీ అయితే చూడొచ్చు మీరు ఎంత రఫ్గా ఉందో. పెద్ద పెద్ద అలలు అయితే వస్తున్నాయి అనమాట. ఎంత పెద్ద షిప్నే ఊపేస్తుంది.
అందుకనే ఫిషింగ్ పెట్టే వాళ్ళని సముద్రం బాగున్నప్పుడు ఫిషింగ్కి వద్దని చెప్తారండి. ఇంత పెద్ద షిప్ని ఊపేస్తుందంటే ఇంకా ఫిషింగ్ బోట్స్ అయితే ఏమైపోతాయో మీరు ఊహించుకోవచ్చు. సో ఈ పైప్ అయితే బ్లాక్ పెయింట్ కూడా వేసారండి, చూడొచ్చు మీరు. సో అందుకనే మనకి షిప్లో ఎలాంటి వెదర్ ఉన్నా కానీ మన పని అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుందండి. ఎప్పుడైనా వర్షం పడినా కానీ మనకి ఎక్కడ కాకపోయినా లోపల ఇంజిన్ రూమ్లో కానీ ఎక్కడైనా పని అనేది ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఏంటంటే మా వాళ్ళు మొన్న వాళ్ళ స్టైల్లో చేశారు కదండి, ఇది తమిళనాడు స్టైల్లో. ఇప్పుడు నన్ను అయితే మన ఆంధ్ర స్టైల్లో కూర అయితే వండమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో నేను మా ఆవిడ దగ్గర నుండి కొన్ని సలహాలు అయితే తీసుకొని ఇప్పుడు నేను కూర అయితే ప్రయోగం చేస్తున్నాను. ఈ ఫిష్ని అయితే వండిపోతున్నాను అనమాట. తనైతే నాకు ముక్కలు కోసి ఇస్తానని చెప్పాడు. దాన్ని బట్టి నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానని చెప్పా. సో చూడొచ్చు మీరు, నేను మసాలా అయితే రెడీ చేస్తున్నాను. అల్లం అయితే లేదండి, అల్లం కరివేపాకులు కొత్తిమీరలు అయితే లేవు. ఆ ఉన్న వాటితోనే కూర అయితే చేయాలి ఇప్పుడు. అయితే మా ఆవిడ చెప్పినట్టుగానే అన్ని ఐటమ్స్ అన్నీ పెట్టి ఒకేసారి పొయ్యి మీద అయితే పెట్టేశాను. సో చూడటానికి మన స్టైల్ కూరలాగా అయితే కనిపిస్తుంది. మొన్న వాళ్ళు చేసింది ఏంటంటే తమిళనాడు వాళ్ళు నార్మల్గా కొద్దిగా సాంబార్లాగా అయితే పెట్టేశారు, చేపల పులుసు. సో నేను కొంచెం తగ్గించి మన ఇగురులాగా అయితే వేసాను అన్నమాట. సో చూడటానికి కూర అయితే బాగానే వచ్చినట్టుగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే చేసి చూడాలి. కూర అయితే బాగానే వచ్చినట్టయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ అయితే చేసి చూడాలి. ఇంకా కొన్ని ముక్కలు మిగిలింటే తనైతే ఇప్పుడు ఫ్రై అయితే చేస్తున్నాడండి. సో వీళ్ళు ముగ్గురు అయితే ఇప్పుడు చైనా నుండి సైన్ ఆఫ్ చేసి వెళ్ళిపోబోతున్నారు. సో అందుకని కూర కూడా చేయమని నన్ను రిక్వెస్ట్ చేశారన్నమాట. ఆల్మోస్ట్ చైనా అయితే రీచ్ అయిపోయామండి. ఫిషింగ్ బోట్స్ అయితే కనిపిస్తున్నాయి, చూడొచ్చు మీరు. ఇంకా చలి కూడా స్టార్ట్ అయిపోయిందన్నమాట. అందుకని ఇప్పుడు మంకీ క్యాప్ వేసుకుని అయితే వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాటర్ కూడా చూడొచ్చు మీరు, గ్రీన్గా అయితే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ చలిగా ఉందని అర్థం అనమాట. అంటే మోస్ట్లీ లాస్ట్ టైం వేడిగా ఉన్నప్పుడు అయితే చూస్తే అక్కడ బ్లూ కలర్లో అయితే కనిపిస్తాయి వాటర్. ఇప్పుడు ఇక్కడైతే గ్రీన్గా కనిపిస్తున్నాయి, చూసారా. ఇక మా వర్క్ అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నామండి. ఈ వారం అంతా ఈ డ్రైన్ పైపులే పని సరిపోయింది. ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు, ఇంకా చాలా పైపులు అయితే ఉన్నాయి. సో చూసినట్టయితే చాలా పైపులు అయితే చేసాము. ఈ లైన్ అంతా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు చైనాలో యాంకర్లోకి అయితే వచ్చామండి. ఇక్కడ వారం రోజులు యాంకర్ అని చెప్పి అంటున్నారు. ఇక్కడ చలి అయితే ఉందన్నమాట. చూస్తున్నా కదా, ఈ క్యాప్ పోయి అని అయితే పెట్టుకుని ఉన్నాను. సో చూశారు కదండి, సముద్రంలో వాతావరణ యొక్క మార్పులు. అంటే ఒకరోజు చలి, ఒకరోజు ఎండ, వాన. ఒకసారి సముద్రం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఒకసారి అయితే చాలా రఫ్గా ఉంటుంది అనమాట. అంటే మాకు ఈ 15 రోజుల్లోనే ఇన్ని రకాల వాతావరణాలు అయితే కనిపించినాయి అనమాట. సో గైస్, ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రావు క్యాప్చర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.